అబ్బా! ఎంత బావున్నాయి అనిపిస్తుంది గదా! పువ్వులను చూడగానే. గులాబీలంటేనే అలా ఉంటుంది కదా! అయితే ఇంత చక్కగా పూయాలనే కదా ఎవరైనా అనుకుంటారు. మొక్కలు పెంచిన తర్వాత గులాబీలు చాలా అందంగా పూయాలని. రిమైనింగ్ ప్లాంట్స్ వాటి ఫ్లవర్స్‌తో కంపేర్ చేస్తే ఈ ప్లాంట్ సరిగా లేదు అనడానికి సింబాలిక్‌గా ఏంటంటే పువ్వులు సరిగ్గా పూయవు. సో, ఈరోజు ఈ వీడియోలో మనం ప్లాంట్ హెల్తీగా ఫ్లవర్స్ మంచిగా పూయాలి అనంటే ఏం చేయాలో చూద్దాం. చూడండి ఇవి మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తే అంటే కావాలని కాదు. ఇవి అలా నిర్లక్ష్యం చేయడం వల్ల అంటే వాటిని కొన్ని రోజులు పట్టించుకోకపోతే పువ్వులన్నీ ఇలా నల్లగా అవుతున్నట్టు, తర్వాత మొగ్గలన్నీ వాడిపోయి, ఆకులు ఇలా పక్కకి తిరిగిపోతూ అలా. ప్లాంట్ ఎంత హెల్తీగా ఉంటే ఫ్లవర్స్ అంత బాగొస్తాయి. ఇవి గ్రీన్ రోజ్ అని చెప్పి కొన్నాను కానీ బడ్స్ చాలా వస్తున్నాయి. ఫ్లవర్స్ అయితే మాత్రం అలా అయిపోతున్నాయి. సో, దీనికి రీజన్ ఏంటంటే, మొక్కల్ని ఎప్పుడు మనం రెగ్యులర్‌గా ఏంటంటే, వాటికి పెస్ట్ వచ్చినా రాకపోయినా అట్‌లీస్ట్ ఒక 10 డేస్‌కి ఒకసారైనా వాటికి పెస్ట్ ఏది రాకుండా ఉండేలా మనం ఏదో ఒకటి చేయాలి. అంటే పసుపుని కలిపిన నీళ్లు స్ప్రే చేయడం గానీ, తర్వాత బేకింగ్ సోడాను కలిపిన నీళ్లు, తర్వాత నీమ్ ఆయిల్ ఇలా. అలా చేస్తే అప్పుడు ఎంత ఫ్రెష్‌గా మనకి రెగ్యులర్‌గా ఇలా పువ్వులొస్తాయి. అలా కాకుండా గుర్తొచ్చినప్పుడే వాటిని పట్టించుకుంటే, జస్ట్ వాటర్ ఇచ్చేస్తున్నాం గదా! నెక్స్ట్ ఏంటది మనం ఫుడ్ గూడా ఇచ్చేస్తున్నాం గదా! దీనికి అనుకుంటే కాదు. దాన్ని ప్రాపర్‌గా మనం చూడకపోతే ఫ్లవర్స్ అనేవి పర్ఫెక్ట్‌గా రావు. సో, నేనిలా మొక్కలు పెంచేటప్పుడు నాటు గులాబీలయితే నార్మల్‌గా బానే పూస్తాయి. రిమైనింగ్ వచ్చేటప్పటికి అవి సరిగ్గా పూయవు. మనం నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఉన్న 2, 3 పువ్వులంతే. ఆ తర్వాత అన్నీ గుడ్డు పూలు పూస్తాయి. అదే గుడ్డు పూలంటే కంప్లీట్‌గా విడవకుండా అలా బ్లాక్‌గా అయిపోయి అలా అనమాట. సో, వీటికి ఏం చేయాలి ఎలా అని ఒక్కొక్కటి అలా చేస్తూ ఉండగా నాకు తెలిసిందేంటంటే, గులాబీ మొక్క ఎక్కువ రోజులు బ్రతకాలి అనంటే హెల్తీగా వాటర్‌ని ఆల్టర్‌నేట్ డేస్ పోయాలి దానికి. అంటే రెగ్యులర్‌గా వాటర్ అనేది ఇవ్వకూడదు అని నాకర్థమైంది. అది ఎలా అంటే సేమ్ బోగన్‌విలియా స్టెమ్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ అలాగే ఉంటది గులాబీ స్టెమ్స్ కూడా. అంటే ఈ కాండంని మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్‌ని ఎక్కువగా స్టోర్ చేసుకునేలా ఉండదది. ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకునేలా అయితే వేళ్ళు కుళ్ళిపోతాయి. అదేంటండి బోగన్‌విలియాతో కంపేర్ చేశారు అంటే స్టెమ్ అలా ఉంటది. ఇలా విరిచినప్పుడు వెంటనే విరిగిపోద్ది గదా! అప్పుడు విరిగినప్పుడు మనం చూస్తే లోపల అంత వాటరీగా ఉండదు. రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే. సో, అందుకని అలా కంపేర్ చేశాననమాట. అవేంటంటే మనకి వాటర్ ఎక్కువ ఇస్తే లోపలున్న వేర్లు కుళ్ళిపోతాయి. అందరికీ తెలిసిందే గదా! హోల్స్ అనేవి మంచిగా ఉండి వాటర్ డ్రైన్ అయిపోవాలి బయటికి. అలా అయితేనే ప్లాంట్ బావుంటది. అందరూ చెప్పినట్టు నల్ల మట్టి ఇంకోటి కంటే కొంచెం ఇసుక అంటే మన బిల్డింగులు కట్టే ఇసుక కాదు. బొండిసుక లాంటిది ఒకటుంటది కదండీ! అలాంటి దాన్ని కొంచెం యాడ్ చేస్తే ప్లాంట్ ఇంకా చాలా బావుంటది. అంటే రూట్స్ అనేవి అస్సలు కుళ్ళిపోవు. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌లో నాకు తెలిసిందిది. అయితే ఇప్పుడు ఫ్లవర్స్ రావడానికి మనం చాలా అన్నీ చేస్తున్నాం గదండీ! అయితే నేను రెగ్యులర్‌గా చేసేదేంటంటే ఈ బేకింగ్ సోడాని వాటర్‌లో కొంచెం డైల్యూట్ చేసి స్ప్రే చేయడం. మీరనుకోవచ్చు, మరదేంటండి మీరిలా చూపించారు మీ మొక్కల్ని అనంటే, మొక్కలేస్తే సరిపోదు గదండీ! వాటిని ప్రతిరోజు చాలా చక్కగా చూసుకోవాలి. అలా మనం చూసుకోలేని పరిస్థితొచ్చినప్పుడు మొక్కలిలా అయిపోతాయన్నమాట. సో, అదే పరిస్థితొచ్చింది నా ప్లాంట్స్‌కి. ఆఫ్‌కోర్స్ మళ్ళీ నార్మల్‌గానే అయిపోయాయి. అది వీడియోలో చూపిద్దాం అని చెప్పి నేను వీటిని ఇలా క్యాప్చర్ చేసుకున్నానన్నమాట. ఇవన్నీ చాలా నిండుగా ఆకులతో, మొగ్గలు, పువ్వులతో వచ్చాయి ఇప్పుడు పువ్వులు. అదే ప్లాంట్స్ అన్నీ నార్మల్ అయిపోయినాయి. బేకింగ్ సోడాని ఇలా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే, ఇది న్యూట్రల్‌గా వర్క్ చేస్తది. న్యూట్రల్ ఇన్ సెన్స్ అంటే మొక్కకి ఎంత వరకు ఏం కావాలన్నది
ఈ బేకింగ్ సోడా అనేది చాలా చక్కగా లెవెల్ చేస్తదనమాట. ఇది పెస్టిసైడ్‌గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్‌కి కూడా చాలా హెల్ప్ అవుతదనమాట ఈ బేకింగ్ సోడా అనేది. దీన్ని మనం మొక్క మొదల్లో కూడా కొంచెం కొంచెంగా వేయొచ్చు. కానీ ఎక్కువగా అనేది ఇవ్వకూడదు. మళ్ళీ ఎక్కువ ఇస్తే ఏదైనా అంతే కదండీ! అతి అనర్థం గదా! అలా అనమాట. ఇది ఇప్పుడు ఫస్ట్ వాటరింగ్ అనేది చాలా తక్కువగా ఇవ్వాలి ఆల్టర్‌నేట్ డేస్. సెకండొచ్చి పెస్ట్ వచ్చాక కాకుండా ముందుగానే మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఈ బ్లాక్ కలర్‌లో ఉన్నది హ్యూమిక్ యాసిడ్ ఇది. నేను ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదండి. ఫస్ట్ టైమ్ యూజ్ చేశాను. చాలా బాగా వర్క్ అయిందిది. ఇది ఆర్గానిక్‌దని చెప్పి నేను ప్లాంట్స్ తీసుకునే ఆ నర్సరీ అతను ఇచ్చారు నాకిది. అయితే నేను ఫుల్‌గా తెచ్చుకోలేదు. చాలా తక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాను. అది వర్క్ అయితే అప్పుడు తీసుకుంటానండి అని. సో, అలా అనమాట. ఆ తర్వాత మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేది ఎలాగో ఉంది గదా! టీ పౌడరు ఎండబెట్టుకొని అంటే మనం టీ స్ట్రెయిన్ చేసిన తర్వాత షుగరు సెపరేట్‌గా యాడ్ చేస్తే ఓకే. అలా కాదు అంటే మాత్రం డెఫినిట్‌గా దాన్ని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసి ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ మన అరటిపళ్ళు తిన్న తర్వాత వాటి పీల్స్‌ని ఎండబెట్టి. సో, వీటిని ప్లాంట్స్‌కి రెగ్యులర్‌గా ఇస్తూ ఉంటే ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వాటరింగ్ అనేది ఆల్టర్‌నేట్ డేస్. ఆల్టర్‌నేట్ డేస్ అంటే అదే పర్టిక్యులర్‌గా పట్టుకోక్కర్లేదు. మొక్క తడి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఓవర్‌ఫ్లో అయ్యేలా వాటరింగ్ ఇవ్వకూడదు. పెస్ట్ వచ్చినప్పుడు కాకుండా రెగ్యులర్‌గా ఒక 10 డేస్‌కి ఎప్పుడైనా బేకింగ్ సోడా అనేది చాలా ఈజీ కదండీ! ఎవరికైనా ఈజీగా దొరుకుతది కదా! దాన్ని స్ప్రే చేయడం. ఇంకా రిమైనింగ్ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ ఏదైనా సరే. అప్పుడు ప్లాంట్స్ అనేవి చాలా బావుంటాయి. పువ్వులొచ్చిన తర్వాత స్టెమ్స్‌ని మాత్రం కట్ చేయడం. అంటే ప్రూన్ చేయడం. ప్రూన్ చేస్తేనే కొత్త స్టెమ్స్ ఒస్తాయి. సో, పువ్వు వాడేంత వరకు కాకుండా ముందుగానే మొక్క నుంచి తీసేస్తే ఇంకా బెటర్. సో, ఇవి నేను ఫాలో అవుతున్న టిప్స్. ఇవన్నీ మా ఇంట్లో పూసిన పువ్వులే. రెగ్యులర్‌గా నేను మా గార్డెన్‌లో ప్రతిరోజు కోసుకునే పువ్వులు మటివి. ఇంత చక్కగా పూస్తున్నాయి. రెగ్యులర్‌గా మనం అలా చేస్తే ఇలా చక్కగా పువ్వులనేవి పూస్తాయి. వీటితో పాటుగా ఆనియన్ పీల్స్ వాటరు, తర్వాత ఆనియన్ పీల్స్ ఇవైతే మాత్రం ఫ్లవర్స్‌కి మంచి కలర్ అనేది యాడ్ అవుతది. ఆనియన్ పీల్స్ వల్లైతే. మనం చక్కగా ఇలా ఈ టిప్స్‌ని ఫాలో అయితే ప్లాంట్స్ ఎంత చక్కగా పెంచుకోవచ్చు. రోజు ఫ్లవర్స్ అనేవి తీసుకోవచ్చు. అలానే బడ్డింగ్ ప్లాంట్స్‌కి ఏదైతే బడ్డింగ్ స్టెమ్ ఉంటుందో అదే 7 లీవ్స్‌తో ఉన్నది. అది స్ట్రెయిట్‌గా గాని వెళ్తే దాన్ని కట్ చేసేస్తే ప్లాంట్ ఇంకా బావుంటుంది. కుండీలో అయినా, నేల మీదైనా మనం వీటిని ఫాలో అయితే ఆ రోజ్ ప్లాంట్ మాత్రం చాలా హెల్తీగా, బుషీగా ఎక్కువ ఫ్లవర్స్ ఇస్తది. సో, రోజ్ ప్లాంట్స్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ టిప్స్ తెలియకపోతే ఒకవేళ ఏమైనా యూజ్ అయ్యేలా అనిపిస్తే డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. ఇవి కాకుండా మీకు తెలిసినవి ఏవైనా ఉంటే షేర్ చేసుకోండి నాతో. సో, ఇంత హెల్తీ రోజెస్‌ని మనం చూడొచ్చు మన గార్డెన్‌లో. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.